నమస్తే. నా పేరు మోహన్ మురళి. నేను నిర్వహించే ఈ ఛానల్‌లో 'అనా ఇది అమెరికా' ఒక శీర్షిక. ఇందులో అమెరికాలో రాజకీయాలకు, దేశీయుల జీవనానికి సంబంధించిన లైవ్ షోస్ ఉంటాయి. ప్రతి శనివారం ఉదయం 11 గంటలు అమెరికా ఈస్ట్ కోస్ట్ సమయం. ఈ వీడియో అలాంటి లైవ్ షోలోని ఒక భాగం. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాపీ ప్లేసెస్ అంటే దిస్ ఈస్ వేర్ వి రిలాక్స్ అండ్ ఎంజాయ్ ఆన్ ఎ డే టు డే బేసిస్. వెకేషన్‌కి వెళ్ళవసరం లేదు. స్టేకేషన్. సో షోకి వచ్చేసరికి వీ వాంట్ టు టాక్ సమ్ లొల్లి. ఇది ఇలాంటిదే లొల్లి. ఇది నాట్ నెసెసర్లీ అమెరికన్ లైఫ్, జస్ట్ లైఫ్ ఇన్ జనరల్. లాస్ట్ వీక్ అనుకున్నాము లైఫ్ ఇన్ అమెరికా, దేశీ లైఫ్ ఇన్ అమెరికా. బేసికలీ దట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ రైట్ నౌ, రైట్? దట్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్. తర్వాత మనం ఇండియాకి అమెరికాకి రిలేటెడ్ టాపిక్ ఒకటి తీసుకుని మాట్లాడుకుందాం అనుకున్నాం. ఆ తర్వాత అమెరికన్ పాలిటిక్స్లోకి దిగుదాం అనుకున్నాం, రైట్? సో ఈ 3 అంశాల్లోనూ ఫోకస్ అనేది ఎలా చేయాలి అంటే, నేను ఎప్పుడు ఇంతకుముందు వీడియోలు అసలు యాక్చువల్గా 1 year బ్యాక్ వీడియోలు పెడతాం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక మాట చెప్తున్నాను. విషయం ఉండాలి, విజ్ఞానం పంచుకోగలగాలి, వినోదం ఉండాలి. ఆ వినోదం పాలు మాత్రం చేయలేకపోతుంది ఫర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఒకటి ఏంటంటే రాజకీయాలు వచ్చేసి చాలా సీరియస్ టాపిక్, డ్రై టాపిక్. ఇప్పుడు అసలు వాట్ డు ఐ మీన్ బై విషయం, విజ్ఞానం, వినోదం? ఓకే, పాలిటిక్స్ ఫ్రేమ్వర్క్ లోనే విషయం అంటే ఏంటి? న్యూస్ కవరేజ్. ఇది జరిగింది, దాని గురించి అభిప్రాయం ఏం చెప్పం, ఎనలైజ్ చేయం, అది విషయం. జస్ట్ న్యూస్, ఓకే దిస్ వాట్ హ్యాపెండ్. అది ఒక విలేకరి పందాలా చెప్పేది. తర్వాత వచ్చి అనాలిసిస్ చేయటం, విశ్లేషణ. అక్కడ విజ్ఞానం చూపించవచ్చు. ఓకే, ఇది ఇప్పుడు జరిగింది అని చెప్తాం. విశ్లేషణ వచ్చేసరికి ఇంతకు ముందు ఇలా జరిగింది, తర్వాత ఇలా జరగవచ్చు అనేది విశ్లేషణ. అది వీఆర్ డూయింగ్ దాట్. విషయం ఐఎమ్ డూయింగ్ ఇట్ యాక్చువల్లీ. విషయం, విజ్ఞానం అనేది. ఆ వినోదం అనేది రాజకీయాలకు సంబంధించి ఎలా తీసుకురావడానికి ట్రై చేస్తున్నానంటే ఎద్దవే చేస్తాను నేను. ఐ మీన్ ఐ మేక్ ఫన్ ఆఫ్ పాలిటీషియన్స్ అండ్ ఎవ్రీథింగ్, బట్ నాట్ నెసెసర్లీ ఇన్ ఎ వెరీ ప్లాన్డ్ వే. ఇది ఏంటంటే నేను గమనించింది ఏంటంటే కొన్ని వీడియోలు పాతవి నేను పెట్టినవి చూస్తే కొంచెం సీరియస్నెస్ ఎక్కువ ఉంది. ఐ వాంట్ టు రిలాక్స్, ఐ వాంట్ టు డూ ద సేమ్ వే ఐ డిడ్ మై మోహన్ మురళి గానలహరి. అందుకని లెట్స్ లూజన్ అప్ ఫస్ట్, లెట్ ఇన్వైట్ పీపుల్ అండ్ దెన్ సే ఓకే ఇదంతా ఊరికే ట్రంప్ బ్యాషింగ్ కాదురా బాబు, కొంచెం నేర్చుకోవచ్చు అనిపించేలాగా. సో ఆన్ దాట్ టాపిక్ మనకు ఇప్పుడు టైం చూస్తున్నాను, మనం అనుకున్న టైం దాటిపోయింది ఆల్రెడీ. ఆన్ దట్ టాపిక్ మీరు నన్ను మీ తప్పు ఒకటి ఎంచబోతున్నాను. లాస్ట్ వీక్ మీరు పవన్ కళ్యాణ్ ఏదో అన్నారు, 4 సబ్స్క్రైబర్లు అన్సబ్స్క్రైబ్ చేశారు. అంటే ఇప్పుడు నేను కనీసం 4కి ఫోన్ చేయాలి. ఈ వీకెండ్ ఫోన్ చేసి బాబు ఇది ఒక ఛానల్ ఉంది, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చెప్తాము. సో మీరు ఏమన్నారు? హరిహర వీరమల్లు పరమ సొల్లు అన్నారు. అంటే హరిహర వీరమల్లు ఒకటంటే మీకు ఎదురైపోయేవాళ్ళేమో. నేను డిఫెన్సివ్ గా మాట్లాడకండి కొంచెం. లేదు అసలు డిఫెన్స్ గానే మాట్లాడు. నేను ఒక సినిమా అనలేదు, 2 సినిమాలు అన్నాను. హరిహర వీరమల్లు అన్నాను, ఆర్ఆర్ఆర్ అన్నాను. ఈ 2 సినిమాలు హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ లేదు అని చెప్పాను. లేదు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సినిమాలకు వెళ్ళి ఏదో టైం పాస్ కోసం అది హ్యాపీ ప్లేస్ కి వెళ్తున్నానని మీరే అంటారు. మరి మీ కృష్ణ సినిమాలు నేను తిడితే తిట్టుకోండి సార్, నాకేం మొహమాటం సార్. ఇప్పుడు అంటే సార్, ఇప్పుడు మనం ఒక 10 ఏళ్ల ముందల 15 ఏళ్ల ముందల పోనీ అంటే యూత్ లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు సినిమాలని ఒక ఆలోచనతో చూస్తాం. ఏంటంటే ఇది మా హీరో సినిమా ఆడాలి అని. అంటే ఇప్పుడు 50 ఏళ్ళు వచ్చిందాక కూడా అర్థం కాకపోతే ఎట్లా? మన హీరో సరిగ్గా సరే సినిమాలు చేయట్లేదు బాబు. మీకు ఇంకొక సినిమా చెప్తాను, అది కృష్ణదే సార్. అది సినిమా పేరు గుర్తు రావట్లేదు, నేను చూశాను. సినిమా బాగా తీశారు. అదేంటి, ఒక్క శారదనేమో నాగమ్మ వంశం ఆవిడట, కృష్ణ ఏమో బ్రహ్మనాయుడు వంశం వాళ్ళంట. వాళ్ళు మోడర్న్ డేస్, వీళ్ళు కొట్టుకు చేస్తారు, చివరికి అందరూ చేస్తారు. ఈ హరిహర వీరమల్ల ఆ టైపే కదా, అది కూడా హరిహర వీరమల్ల. అసలు హరిహర వీరమల్లకి పల్నాడు సింహానికి అంటే ఇప్పుడు మీరు చెప్పిన సినిమా పేరు పల్నాడు సింహం అండి. సో అది పాత కథని కొంచెం మోడర్నైజ్ చేసి తీశారు. మోడర్నైజ్ చేశారా? లేదు, మళ్ళీ మోడర్నైజ్ చేయటం కాదు, ఆ వంశం వాళ్ళు వీళ్ళని. అసలు అది కూడా బ్లఫే సార్. అంటే ఇప్పుడు అదే కదండి, అప్పుడు నాకున్న పరిపక్వతకి ఇప్పుడున్న పరిపక్వతకి తేడా ఏంటంటే, అప్పుడు కూడా నాకు అది కథ అని తెలుసు. ఆ సినిమా అది నిజమైన హిస్టరీ అని నేను ఎప్పుడు అనుకోవాలా. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడున్న అమాయకులకి ఏంటంటే హరిహర వీరమల్లు అనేవాడు ఒకడు ఉన్నాడు, వీడు పోయి ఔరంగజేబుని కొట్టేసి డైమండ్ తెచ్చేస్తాడట అని చెప్పి అనుకుంటున్నారు. అన్ఫార్చునేట్లీ
నేనొకటి అడుగుతాను. యూ ఆర్ డిస్సింగ్ ఎంటైర్ పాపులేషన్ ఇన్ ఎ వే దట్ వాళ్ళు ఇదే చరిత్ర అనుకుంటారు అంటున్నారు. దానికి మీ ఆధారం ఏంటి? అనుకునే అవకాశం ఉంది అంటున్నాను. అనుకుంటారని కూడా ఓకే. అనను. ఓకే. అవకాశం ఉంది అంటాను. ఎందుకంటే, సరే. ఫెయిర్ ఎనఫ్. సార్ రాజమౌళి గారు 'ఆర్ఆర్ఆర్' తీసినప్పుడు చాలా క్లియర్‌గా చెప్పారు. ఇది చాలా కల్పితమైన కథ, ఇది కల్పితమైన కథ, ఇది కల్పితమైన కథ అని చెప్పారు. ఎంఫసైజ్ చేశారు. హ్మ్. అయినా అదే కథ అనుకుంటారు. అన్‌ఫార్చునేట్ అది. ఎందుకంటే ఇవాళో నిన్నో మీకు అర్థం మీకు 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 ఇండియా పాలిటిక్స్ ఫాలో గారు కాబట్టి మీకు చెప్పాలి. ఎన్‌సీఈఆర్‌టీ వాళ్ళు ఇవాళ నిన్నో సోషల్ స్టడీస్‌లో బుక్‌లు మార్చారు. బుక్‌లు ఆహా! మార్చి ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఇండియా చరిత్రలో అంటే ఔరంగజేబు, అక్బరు వీళ్ళందరూ చాలా అన్యాయం చేశారు హిందువులని. హిందూ టెంపుల్ ప్లండర్ చేశారు. అది నిజమే. అంటే దాన్ని సటిల్‌గా ఉండాల్సిన దాన్ని ఓవర్‌గా ఎక్స్‌పోజ్ చేసి ముస్లిమ్స్‌లు జిజియా టాక్స్ ఏశారు. ఇక్కడ మరాఠా నుంచి శివాజీ గారు మొత్తం పోరాడారు. శివాజీ గారి వల్ల దేశం ఇట్లా అయింది అది ఇది అని చెప్పి అంటే మన చరిత్రలో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఒక పాయింట్ దగ్గరికెళ్ళి ఆ 1600 సంవత్సరాల దగ్గరికెళ్ళి మారుస్తానికి ట్రై చేస్తున్నారు. యాహ్! ఓకే. సిలబస్ సో, మార్చేసారు. ఐ మీన్ అది ఇక్కడ కూడా జరిగింది. నేను కావాలంటే అమెరికా పాలిటిక్స్ గురించి మాట్లాడినప్పుడు నేను చెప్తాను. మీరు ఎప్పుడో కాదు. ఇప్పుడు యాక్చువల్‌గా దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఏది చరిత్ర మార్చడం అనేది కదా మీరనేది. ఆ చరిత్ర మార్చడంలో కూడా ఆహ్, ఎనీవే సో ఐల్ గెట్ టు ఇట్. మనం అమెరికన్ పాలిటిక్స్ గురించి వచ్చేసరికి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని కోల్పోయినట్టే నేను ఐ యామ్ ఫేసింగ్ ఇప్పుడు ఎలాగుంది అది 'మోసగాడు మోసగాడు' సినిమాలో పాటను చూసారా? ఎలాగుంది, ఎలాగుంది, ఎలాగుంది అబాయా సెకండ్ హాఫ్ ఏడిగుందా సల్లగుందా అబాయా అనేది దాంట్లో అంటే సార్ నేను మోడీని ఎద్దేవా చేస్తూ, మోడీని, ట్రంప్‌ని ఎద్దేవా చేస్తూ వీడియో పెట్టా టారిఫ్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో. సార్ దాంట్లో ఒక కామెంట్ వచ్చింది. నేను మామూలుగా ఇట్ట నన్ను ఆహ్, ఇన్సల్ట్ చేసే వాళ్ళని ఇగ్నోర్ చేస్తాను. బట్ ఎందుకో రెస్పాండ్ చేయాల్సి అనిపించి చేశానన్నమాట. ఇది బేసికల్‌గా నా థీసిస్ ఏంటంటే ట్రంప్ ఎలాంటి ఎదవ అని చెప్పి మనం అరిచి గీపెట్టుకొని చెబుతుంటే చాలా మంది చెప్తున్నారు. మోడీ మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్ అంట చెప్తున్నాడు కదా సార్. సో ఎనీవే ఐ థింక్ ఇట్ షోస్ పూర్ జడ్జ్‌మెంట్. ఇఫ్ హి బిలీవ్స్ ఇట్ ఇట్స్ పూర్ జడ్జ్‌మెంట్. బట్ ఇఫ్ హి డజంట్ బిలీవ్ ఇట్ గుడ్ పాలిటిక్స్. ఐ డోంట్ డినై దట్. అంటే ఈ కామెంట్ చెప్తానండి. సో ఈ కుర్రాడో బాబాయో నాకు తెలీదు. ఏంటి అప్పుడు ఫ్రెండ్ అనుకున్నాడు. ఎవరు మోడీ ట్రంప్‌ని ఫ్రెండ్ అనుకున్నాడట. నీలాంటి నమ్మక ద్రోహి ట్రంప్ గాడు. నాలాంటి నమ్మక ద్రోహి ట్రంప్ గాడు. అప్పుడు యుక్రెయిన్ వార్ రాలేదట. ఏది 2019లో ఇది ఇక్కడ ఉక్రెయిన్ వార్ పెట్టాడు రాలేదు. కదా! హౌడీ మోడీకి. అప్పుడు యుక్రెయిన్ రాలేదట వారు. ఇప్పుడు రష్యాకి హెల్ప్ చేయాలి. ఏది యుక్రెయిన్ వార్‌కి ఎవరు ఇండియా రష్యాకి హెల్ప్ చేయాలంట. మన ఆత్మీయులు రష్యాకి సపోర్ట్ చేస్తున్నాడు. మన ఆత్మీయులు అంటారు రష్యా వాళ్ళు. ఓకే. తప్పేంటి? అంటే ట్రంప్ గాడు చావమను. 2019 వీడియోస్ చూపిస్తున్నావు. ఇప్పుడు వాడు ఎదవని తెలిసింది. ఇది రాశాడు నాకు. అంటే సార్ అంటే చాలా దారుణంగా ఆలోచిస్తారు సార్ అసలు అందరు మనుషులు అనేవాళ్ళు. నా అంటే సమాధానం చెప్తానండి. అది దారుణంగా ఆలోచించడం అంటే ఇంకేముంది. బాస్ ఐ హోప్ హి ఈస్ వాచింగ్ దిస్. ఐ రియల్లీ హోప్ హి ఈస్ వాచింగ్ దిస్. నేను ఇక్కడ గుర్తుపెట్టుకోండి. నన్నన్నాడు, "నీలాంటి నమ్మక ద్రోహి ట్రంప్ గాడు" అని చెప్పి నన్నన్నాడు. సో, ఓకే. తమ్ముడు ఇక్కడ నన్ను తిట్టడం అవసరమా? లేదు అది నీ మూర్ఖత్వం అని నిరూపిస్తా. మీ ట్రంప్, మోడీ, పుటిన్ దశాబ్దాలుగా పబ్లిక్ లైఫ్‌లో ఉన్నారు. వాళ్ళ చరిత్ర కళ్ళెదురుగా కనపడుతున్న ముగ్గురు మహా గొప్పోళ్ళని మీరు నమ్మారు. అంటే అతన్ని ఉద్దేశించి రాశానన్నమాట. ఇప్పుడు ట్రంప్ ఇండియాకి వ్యతిరేకంగా మారగానే ట్రంప్‌ని తిడుతున్నారు. ట్రంప్ ఎంత కీతా వెధవో నా బోటి వాళ్ళు ఎంత అరిచి గీపెట్టినా తెలుసుకోలేని మోడీ గొప్ప నేత నీ దృష్టిలో. నమ్మకూడని ట్రంప్‌ని నమ్మి చెడినా మోడీ జడ్జిమెంట్ మోడీ జడ్జిమెంట్ మీద మీకింకా నమ్మకమే. మీకింకా మోడీ గొప్పోడే. మిలియన్ల కొద్దీ ప్రజలను చంపుతున్నాడని తెలిసినా మీకు పుటిన్ ఇంకా గొప్పోడే. వాడి సంక నాకుతున్న మోడీ గొప్పోడే. బట్ నేనెవరో మీకు తెలీదు. కానీ నన్నొక నమ్మక ద్రోహి అన్నారు. మీలాంటి వాళ్ళని పిచ్చోళ్ళు అనాలా, మూర్ఖులు అనాలా అని రాశా. మహా ఆనందంగా ఉంది నాకు. సార్ అంటే అంటే మన డబుల్ స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్ గురించి చెప్తాను సార్ నేను. అంటే ఇప్పుడు ఇండియాలో ముందు ఈ కామెంట్ గురించి నా అంటే 100% సార్. ప్రతిస్పందన గురించి చెప్పి తర్వాత చెప్పండి. 100% సార్. అంటే ఇలా అంటే ఒక ప్రాపర్ థింకింగ్ లేకుండా ఆలోచించే ప్రతి ఒక్కడు మూర్ఖుడే. ఎందుకు మూర్ఖుడు అంటానంటే నేను అంటే ఇదే చెప్తాను చూడండి సార్. ఇప్పుడు ఇండియాలో కమ్యూనిస్టులంటే మోడీ భక్తులు పడదు. కానీ రష్యాకి సపోర్ట్ చేయడం మోడీ భక్తులకు నచ్చుతది. రష్యా కమ్యూనిస్ట్ కాదు కదా అప్పుడు. అంటే వాటెవర్ ఇప్పుడు అంటే కమ్యూనిస్ట్ దేశాలలో ఒకప్పుడు రష్యా ఒకటి. కమ్యూనిస్ట్. హి వాస్ ఎ కమ్యూనిస్ట్ ఆ! పుటిన్. ఇప్పుడు ఆ! రష్యా ఇస్ నాట్ ఎ కమ్యూనిస్ట్ కంట్రీ. ఆ! బట్ వి సపోర్టెడ్ యుఎస్ఎస్ఆర్
ఫర్ ఎవర్. ఏది కాంగ్రెస్ చేశారు, వీళ్ళు చేస్తున్నారు ఇప్పుడు. అంటే 100% సార్. అంటే ఇప్పుడు చరిత్ర అంటే ఈళ్ళ మాట్లాడుతుంటాయి. ఇక్కడ ఇప్పుడు ట్రంప్‌ని ఎందుకు సపోర్ట్ చేస్తారో తెలుసా సార్ ఆళ్ళు? ట్రంప్ ముస్లిమ్స్‌ని అంటాడు కాబట్టి సపోర్ట్ చేస్తారు. యాహ్! అంతే తప్ప దట్ ఈస్ దేర్. అంతే తప్ప ఇంకోటి లేదు. ఇస్లామోఫోబియా ఇప్పుడు ట్రంప్ ఆళ్ళని అంటున్నాడు కాబట్టి అది ఇబ్బందవుతుంది. పోదు. ఆళ్ళనంటం కాదు. పోయి పాకిస్తాన్‌ని ఎత్తేస్తున్నాడు ఇప్పుడు. ఆ! ట్రంప్. ఇప్పుడు సో, అసలు ఇప్పుడు ఇండియాకి వ్యతిరేకంగా నా వీడియో సారాంశం అదే. హి ఈస్ గోయింగ్ యాంటీ ఇండియా, ప్రో పాకిస్తాన్. హి ఈస్ క్లియరింగ్ హిస్ బేస్ టు బిలీవ్ దట్ అని చెప్పాను నేను అందులో ఆ వీడియోలో. 100% సార్. ఇప్పుడు ట్రంప్ భక్తులు మన మగా సోదరులు కూడా చెప్పేదేంటంటే హ్మ్. ట్రంప్ వి హేట్ టెర్రరిజం, అసలు టెర్రరిజం ఉండకూడదు అంటారు. హ్మ్. ఈళ్ళకి నంబర్ 1 టెర్రరిస్ట్ అని చెప్పి 10 ఏళ్ళు పెట్టుకున్న ఒసామా బిన్ లాడెన్ దొరికింది పాకిస్తాన్‌లో. హ్మ్. పాకిస్తాన్‌లో టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయనేది వీళ్ళకి తెలుసు. ఆ పాకిస్తాన్‌కి మళ్ళీ ఈళ్ళ ప్రెసిడెంట్ పోయి సపోర్ట్ చేయొచ్చు. అది ఓకే. అది ఇంటర్నేషనల్ రిలేషన్‌షిప్స్, స్ట్రాటజిక్ పార్ట్నర్‌షిప్స్ అంటారు. నాకు ఆ బేసిక్స్ ఎట్లా ఉంటాయని అర్థం కాదు. ఇప్పుడు ఇండియాలో ఇండస్ట్రియల్ పెడితే ఇండియా ఏమి కమ్యూనిస్ట్ కంట్రీ కాదు. ఇండియాలో ఇండస్ట్రియల్ పెడితే మంచిదే. కానీ ట్రంప్ ఏమంటాడు? ఇండియా మీద టారిఫ్‌లేస్తున్నాము, అయ్యేస్తున్నాము, ఇయ్యేస్తున్నాము, చైనాతో బేరాలు మాట్లాడుకుంటున్నాం. హ్మ్. అంటే అసలు మన సిద్ధాంతాలు ఇటుపక్క నుంచి ఇటుపక్కకు పోతున్నాయి సిద్ధాంతాలనేది ఎవ్వరికీ ఏమీ అర్థం కాదు సార్ ఇక్కడ. సరే, మనం యాక్చువల్‌గా ఈ లొల్లి అరగంట సేపు మాట్లాడాం.